తెలంగాణ రాజకీయాల్లో నందమూరి సుహాసిని పేరు ఇప్పుడు హాట్ టాపిక్ గా నిలిచింది. ఎందుకంటే ఆమె కాంగ్రెస్ లో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ సోదరి నందమూరి సుహాసిని రాజకీయాల్లో ఎప్పటి నుండో ఉన్నారు. తెదేపా తరపున ప్రచారాల్లో సభల్లో పాల్గొంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటవడంతో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డికి ఆమెతో ఉన్న పరిచయాల మేరకు ఆమెకు ఖమ్మం ఎంపీ టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుందని గాంధీ భవన్ వర్గాల టాక్. అదే నిజమైతే తన సోదరిని గెలిపించుకునేందుకు ఎన్టీఆర్ ప్రచారానికి కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. 2018లోనే నందమూరి సుహాసిని రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ తరపున కూకట్పల్లి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ కూటమిగా వచ్చిన అప్పటి తెరాస గెలిచింది. 2023లో తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ తరపున టికెట్ దక్కలేదు. అయితే లోక్సభ ఎన్నికల ముందు సడన్ గా ఆమె సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ భేటీ వెనుక చంద్రబాబు నాయుడు నయా ప్లాన్ ఉందని తెలుస్తోంది. తెలుగుదేశంలో ఉన్న తన మేనకోడల్ని కాంగ్రెస్ వైపు నడిపించారన్న టాక్ వినిపిస్తోంది. రేవంత్ రెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు కావడంతో ఆయన పార్టీలో సుహాసిని చేరితే రాజకీయంగా ఆమెకు మేలు జరుగుతుందన్న టాక్ కూడా ఉంది. సుహాసినికి రేవంత్ రెడ్డి ఖమ్మం ఎంపీ టికెట్ ఇచ్చేందుకు సన్నాహకాలు చేస్తున్నారనేది ఈ టాక్. ఖమ్మం కాంగ్రెస్ కి కంచుకోట. ఖమ్మంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కటి తప్ప అన్ని సీట్లను హస్తం పార్టీ గెలుచుకుంది. కానీ ఆ ఒక్క ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా ఆదివారం కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో ఖమ్మంలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. 2019లో మాత్రం ఖమ్మం ఎంపీ సీటు తెరాస గెలిచింది. సో ఇప్పుడు ఖమ్మంలో ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఖమ్మం పార్లమెంటు సీటు కోసం ఆ పార్టీలో పెద్ద ఎత్తున పోటీ ఏర్పడింది. మరోపక్క ఖమ్మం సీటును మల్లుబట్టి విక్రమార్క తన భార్యకి ఇవ్వాలని అడుగుతున్నారట. ఇందుకు రేవంత్ రెడ్డి ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. దాంతో బట్టికి రేవంత్ కి మధ్య ఈ విషయంలో కోల్డ్ వార్ జరుగుతోందని టాక్ వినిపిస్తోంది. మరి ఖమ్మం ఎంపీ టికెట్ ఎవరికి దక్కనుందో అన్న చర్చ జరుగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.